28th of September 2025 బయోస్పియర్ రిజర్వ్ గురించి న్యూస్. ఓకే, యునెస్కో మన ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ ప్రకారం ఇది యూనిట్ పేపర్ 5 యూనిట్ 7 కింద ఈ టాపిక్ కవర్ అవుతుంది. ఓకే, దెన్ బయోస్పియర్ రిజర్వ్. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్. 37th మీటింగ్లో మన ఇండియాలో కోల్డ్ డెజర్ట్ అని పిలువబడుతుంది. లాహౌల్ అండ్ స్పిటి ఈ ఏరియాలో కోల్డ్ డెజర్ట్గా పిలువబడుతుంది. ఆబ్వియస్లీ డెజర్ట్ సింపుల్ శాండ్, ఇక్కడ కోల్డ్ డెజర్ట్ స్నో ఎక్కువ ఉంటుంది. సో దీన్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో యాడ్ చేశారు. సో దీన్ని యాడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో ఇక్కడ ఉన్నది లాహౌల్ స్పిటి, ఇక్కడ ఉన్నదాన్ని కన్జర్వ్ చేస్తారు అండ్ ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడ కన్జర్వేషన్ అంటే బయోడైవర్సిటీ, అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కన్జర్వ్ చేస్తారు. ఆబ్వియస్లీ ఈ ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ గెటింగ్ ఎన్ ఏరియా ఇంటూ బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ నెట్వర్క్. సో హిమాచల్ ప్రదేశ్లో ఉంది కదా, ఇక్కడ ఇది బయోస్పియర్ రిజర్వ్. ఇది నేను చెప్పింది లాహౌల్ అండ్ స్పిటి, ఈ పాయింట్. ఇది వెస్టర్న్ హిమాలయాస్. ఇఫ్ యూ అజ్యూమ్ దిస్ ఈజ్ అన్ ఇండియన్ మ్యాప్. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ యానిమల్ స్నో లెపర్డ్, ఇంతకుముందు మస్క్ డీర్. ఓకే, దిస్ ఈజ్ వాట్. అండ్ ఈ స్నో లెపర్డ్ IUCN ప్రకారం ఎండేంజర్డ్గా క్లాసిఫై అయింది. This is topic completely preliminary point of view. Thank you.